ఒక ప్యాకెట్ సిగరెట్ ఇవ్వండి. ఇంకా 2 రూపాయలకి పాన్ కూడా ఇచ్చేయండి. ఏంటి ఇంతవరకు అమ్మాయిలు చూసింది లేదా? నా లంగ్స్ గురించి ఆలోచించకుండా మీ లంగ్స్ గురించి ఆలోచించండిరా. పని పాట లేకుండా సిగరెట్ తాగుతూ ఎక్కడి నుంచి ఉన్నారు? మీకు వినిపించలేదా? నేను సిగరెట్ ప్యాకెట్ అడిగాను. చూడు, కేసు మనకు వ్యతిరేకంగా మారొచ్చు. ఒకవేళ అలా జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష అలాగే జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నది ఒకే ఒక మార్గం. ఏంటా మార్గం? ఆ లాయర్తో కాంప్రమైజ్ చేసుకో, లేదంటే నేను కూడా ఏమీ చేయలేను. హలో, చూడు, అన్ని పనుల్ని భగవంతుడు చేయలేడు. కొన్ని పనులు చేయడానికి నాలాంటి రాక్షసుడు రావాల్సిందే. అందువల్ల 50,000 ఇచ్చారంటే మీ శత్రువుల్ని నేను చంపేస్తాను. ఏ శత్రువు? మీరెవరు? నాకు అర్థం కావట్లేదు. నాకు మొత్తం అంతా తెలుసు. వాడు మీ జీవితాన్ని నాశనం చేశాడు. దానికి శిక్ష ఒక్కటే, చావు. అరే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? దిగు, కార్ నుంచి దిగు. నేను వెళ్ళను. చూడు, నేను నిన్ను చూసి భయపడిన, అర్థమైందా? అయితే భయపడు, లేదంటే నీ మొత్తం కుటుంబాన్ని నేను రోడ్డుకి లాగుతాను. సినిమాలో వచ్చే డైలాగులు నా దగ్గర వాడకు. నేను ఒక వకీల్ని. క్రైమ్లోంచి తప్పించుకోవడం తెలుసు, కాపాడడం తెలుసు. నీకు తల బిరుసు చాలా ఎక్కువైంది. ప్రొఫెషనల్ గా నువ్వు మరి ఎక్కువ చేస్తున్నావు. ఏమనుకుంటున్నావు? నిన్నెవరు ఏమి అడగరనా? ఒక్క విషయం గుర్తుంచుకో, ఒక ఆడది తన హద్దు దాటిందంటే నీలాంటి వాళ్ళని ఉర్రేస్తుంది. సరే సరే, చూసుకుందాం, సరేనా? నువ్వు ముందు బండిలోంచి దిగు. దిగు. మేడం, కొన్ని సమయాల్లో మీ కోపం చూస్తుంటే నాకే భయం వేస్తుంది. భయపడే తీరాలిగా. కానీ మేడం, మీరు షమ్ముని అంతగా కొట్టుండకూడదు. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ వాళ్ళు మన మీద గొడవకొస్తే. పర్వాలేదు, రానివ్వు, వాళ్ళని మేనేజ్ చేయగలను. అంతేకాకుండా ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళు క్రైమ్ చేసిన వాళ్ళకే అండగా ఉంటారు. ఏ ఆపు ఆపు ఆపు, ఆపమంటున్నానా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆ అమ్మాయి ఎవరు? ఆంటీ, తను నా క్లయింట్. తను కేసు డిస్కస్ చేయడం కోసం వచ్చింది. అలాగా, కేసు ఫైట్ చేయడానికి వచ్చింది అనుకున్నా. లేదు, ఇలా చూడు బాబు, పోలీస్ వాళ్లతో నువ్వు అబద్ధం చెప్పకూడదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే నాకు చెప్పు. అరే లేదండి, మీ ప్రొఫెషను నా ప్రొఫెషను ఒకటే కదా, అది మీకు తెలుసు కదా. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అంతే. ఆర్ యు ష్యూర్? యా, నాకు కోర్టులో హియరింగ్ ఉంది, నేను వెళ్ళాలి. వెళ్ళు. నువ్వు టెన్షన్ పడకు, ఆ అమ్మని నేను చూసుకుంటాను. చూడు, రేపు పారిపోయే టైం వచ్చేటప్పుడు రాను గీను అని నువ్వేమన్నా చెప్పేవే అనుకో. అమ్మ వచ్చేసిందనుకుంటా, ఫోన్ పెడుతున్నాను, తర్వాత మాట్లాడతాను. ఏంటమ్మా నువ్వు ఇంత త్వరగా వచ్చేసావు? లేటుగా వస్తే ఏంటని అడుగుతావు? రాజు, ఇలారా. నీకు మిలన్కి మధ్య సమస్య లేదుగా? అమ్మా, మీరు టెన్షన్ పడకండి.
మా ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లము లేదు. చూడమ్మా, వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. ఆ ప్రేమిస్తున్నాడు. ఒక విషయం చెప్తాను విను. ఈ పెళ్లి ఖచ్చితంగా జరగాలి. ఈ పెళ్లి జరగలేదనుకో, నాకంటే చెడ్డది ఇంకెవరు ఉండరు. ఇలా చూడు, మీ అమ్మ పోలీస్ ఆఫీసర్ అన్న సంగతి మర్చిపోవద్దు. ఇలా సిగరెట్ తాగడం మానుకో. ఆడవాళ్ళకి ఇది మంచిది కాదు. అంకర్, నీకు అర్థం కావట్లేదు. ఒకవేళ అమ్మకి తెలిసిందనుకో, నన్ను మా అమ్మ చంపేస్తుంది. ఇలా చూడు, ఆంటీ దగ్గర ఏం జరిగిందో మొత్తం నిజం చెప్పేసే. చెప్తాను, కానీ నాకు కొంచెం టైం ఇవ్వు. ప్రామిస్? హా, ఎలాగైనా ఒప్పిస్తాను. మెలిన్, ఇదిగో నీ ఫైల్. థ్యాంక్ యూ మా. ప్రారంభించారా? తెల్లారిందో లేదో మీ గొప్పను మీరు స్టార్ట్ చేసేశారు. జ్యోతి, నేను ఒక రిటైర్డ్ జడ్జ్ అమ్మా. పాత కేసులు చూడటం అనేది నా ఎంటర్టైన్మెంట్ ఇదే కదా. వేరే నన్ను ఏం చేయమంటావు? నువ్వు కూడా దీన్ని ఒకసారి చూస్తూ ఉండు, నీకు ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఏమంటావురా? నవ్వండి. పొద్దు పొద్దున అమ్మనిలా విక్రిస్తున్నారు. తండ్రి కొడుకు కలిసి నన్ను బాగా ఎగతాళి చేయండి. అప్పుడప్పుడైనా కాస్త సీరియస్ గా ఉండండి. మేడం గారు, అది భారతి మేడమును ప్రజక్త అక్క వచ్చారు. అలాగా? అయితే నువ్వు వెళ్ళి కూర్చోపెట్టు. వెళ్ళి కాస్త టీ పెట్టివ్వు వాళ్ళకి. ఇలా చూడండి సార్, ఇద్దరికి ఎంగేజ్మెంట్ పూర్తయి దాదాపు సంవత్సరం కావచ్చింది. ఇక తొందరలోనే ఒక మంచి ముహూర్తం చూసి ఇద్దరికి పెళ్లి చేసేయడం మంచిది. ఆంటీ, నేను ఈ పెళ్లి చేసుకోలేను. ఎందుకు? నువ్వేం చెప్తున్నావురా? ఒక్క నిమిషం. ఒకవేళ నువ్వు ఆ అమ్మాయి వల్లే ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదా ఏంటి? ఎవరా అమ్మాయి? ఏమంటుందిరా ఆవిడ? ఆ అమ్మాయి సార్, ఒకసారి నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. తనతోనే ఏదో నడుస్తున్నట్టుంది. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారంటే ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అయితే పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఆంటీ, ఈ డెసిషన్ని నేను ప్రాజిత కలిసే తీసుకున్నాం. ఆంటీ చూడండి, కోపడడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మీకు ఎంతో ఇష్టమైన ప్రాజితతో కూర్చొని మాట్లాడండి. తను మీతో మొత్తం నిజమంతా చెప్తుంది. నిజమా? ఏమిటా నిజం? నిజం చెప్పరా? చెప్తావా లేదా? చెప్పరా? చెప్పు. వదిలేండి మేడం, చచ్చిపోతాడు. వదిలేండి మేడం, మీరేం చేస్తున్నారు? వాడు చచ్చిపోతాడు. మేడం, మీ కోపం అంతా ఈ శంభు మీద కాదని నాకు తెలుసు. వేరే ఏదో ఉంది మేడం. అదేంటో చెప్పండి మేడం, కలిసి సాల్వ్ చేద్దాం. టీ. ఆగో, టీ చల్లారిపోయింది, వేడి చేసి తీసుకురా. వేడిగానే ఉంది.
ఇతని పేరు మిలింద్ పంచాల్. ఇతను లాయర్. ఈయన ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేశా మేడం. ఇప్పుడు వస్తూ ఉంటారు. ఎనీ విట్నెస్? లేదు మేడం, ఇంటికి బయలుదేరుతూ ఉన్నాడు. ఎవరో షూట్ చేశారు మేడం. నా కొడుక్కి ఏమైంది? మీరు ఏడవకండి, లేవండి, లేవండి, ఏడవకండి. చూడండి, నా మీద చెయ్యి వేయకు. నువ్వే నా కొడుకుని చంపేశావు. ఇప్పుడు నాటకం ఆడుతున్నావు. నేను చెప్పేది వినండి. కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళు. జ్యోతి, శాంతంగా ఉండు జ్యోతి. అరే, ఎలా శాంతంగా ఉండమంటున్నారు? అర్థమైందా లేదా మీకు? ఇదే నా కొడుకుని చంపేసింది. తిను కూతురు కలిసి నా కొడుకుని చంపేశారు. మీరు నన్ను శాంతంగా ఉండమని చెప్తున్నారు. నేను ఎలా ఉండగలను? కెమెరా ఆఫ్ చేయండి. కెమెరా ఆఫ్ చేయమన్నానుగా. ఆఫ్ చేయమని చెప్తున్నాను కదా. ఈ రోజు పొద్దుట రిటైర్డ్ జడ్జ్ పంచాల్ వాళ్ళ కొడుకు లాయర్ మిలింద్ పంచాల్ ని షూట్ చేసి మర్డర్ చేశారు. ఈ కేస్ ని లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దిశ, దిశ, ఇలా చూడు. ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్నది పాంచాల్ ఫ్యామిలీ తన కొడుకు హత్యకి కారణమైనది సిఐ భారతి అంటున్నారు. కానీ మా రిపోర్ట్స్ ప్రకారం రత్నాకర్ పాంచాల్ సిబిఐ ఎంక్వైరీకి రిక్వెస్ట్ చేశారు. ఏమైంది? చాలా బాధగా ఉంది. ఏంటి అంత దుఃఖంగా ఉందని? ఏది చూపించు, చూపించు, చూపించు. నువ్వే నా కొడుకుని చంపేశావు. ఇప్పుడు నాటకం ఆడుతున్నావు. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళు. సార్, వీళ్ళు పోలీసు వాళ్ళ మీద నేరం మోపుతున్నారు. పిఏ భారతి ఇంకా పిఎస్ఏ అరవింద్, కర్వేమా పోలీస్ స్టేషన్. ఇది హై ప్రొఫైల్ కేసు. ఎందుకంటే మర్డర్ అయిన అబ్బాయి రిటైర్డ్ జడ్జ్ కొడుకు. ఇందులో సస్పెక్ట్ ఇన్స్పెక్టర్ భారతి. మీడియా మొత్తం వాళ్ళ వెంట పడింది. కాబట్టి ఈ కేసు త్వరగా సాల్వ్ చేయాలి. సార్, నేనేమి తప్పుగా నింద వేయలేదు సార్. నిజం ఇదే సార్. అందుకనే చెప్తున్నాను. మీ అబ్బాయి మిలింద్కు పిఏ భారతి కూతురు ప్రాజెక్టాకి పెళ్ళని విన్నాం. మిలిందు, ప్రాజెక్టా చిన్న వయసు నుంచి ఫ్రెండ్స్గానే ఉండేవాళ్ళు. మిలింద్ చెప్పినందువల్లే మేము వాళ్ళ ఇంటికి పిల్లని అడుగుదామని వెళ్ళాం. తర్వాత సార్, మిలింద్ ఏమన్నాడంటే నాకు ఈ పెళ్ళి వద్దని చెప్పేశాడు. మిలింద్ పెళ్లి కోసం అప్రోచ్ అయ్యాడు. తర్వాత తనే వద్దనుకున్నాడు. ఎందుకని? ఆంటీ చూడండి, కోపండం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మీరు ఒకసారి ప్రాజెక్ట్తో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడండి. తను మీతో నిజం మొత్తం చెప్తుంది. నిజమా? ఏమిటా నిజం? ప్రాజెక్ట్కి నా మీద ఇంట్రెస్ట్ లేదు. తనకి అమ్మాయిలంటేనే ఇష్టం. ఏంటి? రాజు తనేమంటున్నాడు? లేదమ్మా, వీడికి బయట ఏదో అఫైర్ ఉన్నట్టుంది. అందుకే వీడు అబద్ధం చెప్తున్నాడు. మిలింద్, నువ్వేం చెప్తున్నావురా? అదే చెప్తున్నానమ్మా. ఇటు చూడండి, ఇటు చూడండి. రాజు, మిలింద్ నిన్ను బోరికే వదిలిపెట్టను. మిలింద్ నన్ను వదలు. నీకు పూర్తిగా మతి పోయినట్టుంది. మిలిన్, నా మాట విను. తనకి కొంచెం ఒంట్లో తేడా చేసింది. నేను తనతో మాట్లాడతాను, తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, అంతా సరైపోతుంది. అంటే ఇదేమి వ్యాధి కాదు, తను కొంచెం డిఫరెంట్. కానీ ఇందులో ఎలాంటి తప్పు లేదు. మనందరికీ కూడా ప్రేమించే హక్కు ఉంది. అరే, ఇది అసలు ఏం ప్రేమ? ఒక తోటి అమ్మాయిని చూసి తను ఎలా ప్రేమిస్తుంది? ఇలా చూడు, మీరిద్దరు పెళ్లి చేసుకోండి. ఒకసారి పెళ్లి అయ్యి బిడ్డ పుట్టాక తను తల్లి అయ్యిందంటే తనకొచ్చిన వ్యాధి కూడా పూర్తిగా నయ్యమైపోతుంది. ఈ పెళ్లి చేసుకోవడం వల్ల మేమిద్దరం సంతోషంగా ఉండమాంటి. మీకు విషయం అర్థం కావడం లేదు. ఐఎమ్ సారీ ఆంటీ, నేను ఈ పెళ్లి చేసుకోలేదు. నువ్వు పెళ్లి ఖచ్చితంగా చేసుకొని తీరాలి మిలన్. 1 సంవత్సరం నుంచి పెళ్లి మాటలు జరుగుతున్నాయి. ఇప్పుడు నువ్వు నా కూతుర్ని మోసం చేయలేవు. తన జీవితాన్ని నాశనం చెయ్యనివ్వను. ఈ పెళ్లి జరిగే తీరుతుంది. మిలింద్ మీకు చూపించిన ఫోటో ఇప్పుడు మీ దగ్గర ఉందా? యాక్చువల్లీ సార్, ఆ ఫోటో మా వాడి ఫోన్లోనే ఉంది.
క్రైమ్ సీన్లో అతని ఫోన్ దొరికింది, లాక్ అయి ఉంది. సైబర్ వాళ్ళకి పంపించాం. మీ అబ్బాయి మిలింద్ క్రిమినల్ లాయర్గా ఉన్నాడు కదా, అతనికి ఎవరితోనైనా పర్సనల్ పాక ఉండొచ్చు కదా. వాడు ఆ విధంగా ఎవరి గురించి చెప్పింది లేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉండుంటే అంకుర్కి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఇంతకీ ఆ అంకుర్ ఎవరు? మా వాడికి కలిక్. సరే, అవసరమైతే ఇంకోసారి వస్తాం, మళ్ళీ కలుద్దాం. ఏమండి, మనం శాలిని గురించి వాళ్ళతో చెప్పాల్సిందండి. అది కాదు, నువ్వేమంటున్నావు జ్యోతి? నేను ఒక రిటైర్డ్ జడ్జ్. నేనేం లోయల్ క్లాస్ వాడిని కాదు, నాకు స్టేటస్ లేనివాడిని కాదు. జ్యోతి మన వాడు ఎలాగో చనిపోయినవాడు చనిపోయాడు. ఇప్పుడు మనకున్న ఈ పరువు ప్రతిష్టను కూడా నేను వదులుకోలేను. కానీ ఏదో రోజు వాళ్ళకి దాని గురించి తెలియాల్సిందే కదండి. అప్పుడు తెలుసుకొని వాళ్ళు ఏమేమి తెలుసుకోవాలో అన్నిటినీ తెలుసుకొని జ్యోతి. మ్యామ్, నాకు జాబ్ దొరికింది. నా ఆఫీస్ ఇక్కడే పక్కనే ఉంది. అలాగా? కంగ్రాచులేషన్స్ మాన్సీ. మ్యామ్, మీరు నాకు ఒక టైపింగ్ సర్టిఫికేట్ మాత్రం ఇచ్చారంటే ఈ రోజే అపాయింట్మెంట్ లెటర్ కూడా వచ్చేస్తుంది. నేనేమి ఇక్కడ దాన ధర్మాలు చేస్తూ కూర్చోలేదు. ముందు ఫీజు కట్టు, తర్వాత సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళు. మ్యామ్, మీతో నేను చాలా నిదానంగా మాట్లాడుతున్నాను. నాకు సర్టిఫికేట్ ఇవ్వండి. అలాగా? ముందు రిక్వెస్ట్ చేసేదాన్ని ఇప్పుడు బెదిరిస్తున్నావా? ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. బయటకు ముందు వెళ్ళు. మీ ఆఫీస్ ని మొత్తం అంతం చేస్తాను. ఇది నువ్వే నా ప్రాజెక్టా? నువ్వు మిలింద్ని మోసం చేశావు. నేను మిలింద్ దగ్గర నుంచి నిజం దాచాను. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, కానీ అమ్మ నన్ను ఫోర్స్ చేసింది. నేనేమనుకున్నానంటే, అది చాలా మంది పెళ్లి తర్వాత రెండో జీవితం జీవిస్తున్నారు. నేను అలా ఉందా అనుకున్నా, కానీ మెల్లనికి నా నిజం తెలిసిపోయింది. ఇవన్నీ నీకు ఎక్కడి నుంచి దొరికాయి? అంటే ఇంతకాలం నువ్వు నన్ను ఫాలో చేస్తూ ఉన్నావా? నువ్వు నాతో అబద్ధం చెప్పావు ప్రజిత. ఇంకేం చేయమంటావు? ఒకవేళ నీ దగ్గర నేను నిజం చెప్పినా నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా? నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే లేదు. నువ్వు ఇంకెవరినో ప్రేమిస్తున్నావు కదా, వాళ్ళతోనే ఉండు. ఒకవేళ అమ్మకి నా గురించి తెలిసిపోయిందంటే మా అమ్మ నన్ను చంపేస్తుంది. అర్థమవుతుందా? మీ అమ్మతో ప్రశాంతంగా కూర్చొని ఆవిడికి అర్థమయ్యేలాగా చెప్పు. ఒకవేళ ఆంటీకి నువ్వు చెప్పలేకపోతే నాకు చెప్పు, నేను వెళ్ళి ఆవిడతో మాట్లాడతాను. లేదు, నువ్వేమి చెప్పద్దు. అమ్మతో నేనే మాట్లాడుకుంటా, కానీ అంతకుముందు నువ్వేమి చెప్పద్దు, సరేనా? సరే. ఎటువంటి పరిస్థితుల్లో ఇలా రియాక్ట్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది ప్రాజెక్టా. మిలిన్ చేసింది కరెక్టే, కానీ నువ్వు చేసిందే రాంగ్. నేను ఇంకేం చేయగలను సార్? వాడు అందరి ముందు చెప్పేశాడు. అందువల్ల నీకు బాగా కోపం వచ్చింది కదా, దాంతో షూట్ చేసి చంపేశావు. లేదు సార్, నేను వాడిని చంపలేదు. ఇలా చూడు ప్రాజెక్టా, నీకు మర్డర్ చేయడానికి మోటివ్ ఉంది. నిజమేంటో నువ్వు మాకు చెప్పేసాయి. ఒకవేళ నీకు వ్యతిరేకంగా మాకు సాక్ష్యం దొరికిందంటే ఆ తర్వాత మేము నీతో ప్రవర్తించే విధానం వేరుగా ఉంటుంది. సార్ ప్లీజ్, నేను చెప్పేది నమ్మండి. నేను వాడిని చంపలేదు, కానీ నేను అనుకునుంటే వాడిని చంపేసేదాన్ని. నాకు సాయం చేయడానికి ఒక మనిషి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ 50,000 ఇచ్చావంటే నీ శత్రువుని చంపేస్తాను. నువ్వు వాడికి డబ్బులు ఇచ్చావు, వాడు మిల్లని చంపేశాడు. నేను వాడి ఫోన్ ని కూడా కట్ చేశాను. ఆ తర్వాత వాడి కాల్ నాకు రానే లేదు. ఇంతకు ముందు అతని వాయిస్ విన్నావా? లేదు సార్. ప్రాజెక్టా, నువ్వు అబద్ధమైన చెప్పుండాలి. అతను నీకు బాగా తెలిసైనా ఉండాలి, ఎందుకంటే అతనికి నీ సిచ్యువేషన్ గురించి బాగా తెలుసు. ఏయ్ చెప్పు, పళ్ళు రాలుతాయి. అరే అసలేంటిది? మేము ఏదో సైలెంట్ గా వింటున్నందువల్ల మేము క్రిమినల్స్ అయిపోవం. చూడండి సార్, మీరు ఎవరి కోసం అయితే జాలిపడి ఇలా మాట్లాడుతున్నారో వాడేమీ మంచివాడు కాదు. వాడిని నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. ఏంటి పట్టుకున్నారా? వాడితో ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి ఎవరని అడిగితే తన క్లయింట్ అని చెప్పాడు. అది మిలింద్ అమ్మా నాన్నలకి తెలుసా ఆ అమ్మాయి గురించి? వాళ్ళకి తెలిసినా కూడా మనకి చెప్తారా ఏంటి? మీరు ఆవిడని ఎక్కడ చూశారు? అక్కడే, తన ఆఫీస్ పక్కనే ఉన్న రోడ్డు దగ్గర. గణేష్ బాబు సార్, అక్కడ సీసీటీవీ ఉందేమో చెక్ చేయి. ఉంటే ఫుటేజ్ కలెక్ట్ చేయి. ఎస్ సార్. సంగ్రామ్, తన సిడిఆర్ రిపోర్ట్ తీ. రైట్ సార్. సార్, ఒకవేళ తను మిలన్ క్లయింట్ అయినడితే అంకుర్కి అమ్మాయి గురించి తెలిసి ఉంటుంది. ప్రాజెక్ట్, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు? సార్ ప్లీజ్, తన్ని ఏమీ చేయకండి సార్. తనకి పెళ్ళైపోయింది. ఓ మేడం, మాకు ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు.
మా డ్యూటీ చేస్తున్నాం. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి? దిశా బోయితే. సరే మీరు వెళ్ళండి, అవసరమైతే మిమ్మల్ని మళ్ళీ పిలుస్తాను. ఖాన్, ఈ భారతిని చూస్తుంటే నాకు కొంచెం సందేహంగా ఉంది. ఆవిడ రికార్డ్స్ చెక్ చేయి. ఒకవేళ ప్రాజెక్టే చెప్పేది నిజమైతే ఆ కాలరే మిలింద్ని చంపుండాలి. అంటే అతనికి ఒకరు కాదు, చాలా మంది శత్రువులు ఉండొచ్చు. ఒకరు వద్దని చెప్పుండాలి, ఇంకొకరు సరే అని చెప్పుండాలి. నిజమే సార్. ఇక రిటైర్డ్ జడ్జి రత్నకర్ పాంచాల్ డీటెయిల్స్ కూడా తీసుకో. ఒకవేళ ఆయన మీద ఉన్న పగ కొడుకు మీద తీర్చుకొని ఉండాలి. సార్, ఇది మిలింద్ పిఎం రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారం మిలింద్ హత్య రాత్రి 8 నుంచి 10 మధ్యలో జరిగింది. 2 షాట్స్ తినగా ఛాతీ మీద. నాటు తుపాకీ సార్. మన ఇన్ఫార్మర్స్ని అలర్ట్ చేయి. గత 30 రోజుల్లో ఎవరెవరు నాటు తుపాకులు కొన్నారో తెలుసుకో. ఆ భారతి రికార్డ్ చాలా తేడాగా ఉంది సార్. రూత్లెస్ ఆఫీసర్ సార్. తన కోపం వల్ల పోలీస్ స్టేషన్ మొత్తం వణికిపోతోంది. అయితే ఇందువల్ల తను మిలింద్ని చంపుండాలి. అలాగే ఆ దిశ గురించి కూడా తెలిసింది. నేను హర్షని పంపించాను తనతో మాట్లాడమని. దిశ, నువ్వు ఈ ముసుగుని తీసి సరిగ్గా మాట్లాడు. ఒక్క నిమిషం. అసలు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ముందుగా ఆ లేడీ ఇన్స్పెక్టర్ వచ్చి మా పరువు అంతా పోయేలా చేసింది. సారీ, పరువు గురించి మాట్లాడాను. ఇప్పుడు మీరు వచ్చారు, ఇంకా ఏం జరుగుతుందో ఏటో. అయితే ఇన్స్పెక్టర్ భారతి ఇక్కడికి వచ్చారా? అవును. నా కూతుర్ని పుట్టలో వేసుకుంటావట్టే? అసలు నువ్వు ఆడదానవేనా? ఒరే, సిగ్గుగా లేదా? నువ్వు అసలు మొగాడివేనా? ఒక ఆడదాన్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలో తెలియలేదా? నీ స్థానంలో నేనుంటేనా ఎడా పెడా వాయించి కాళ్ళు చేతులు విరక్కొట్టి దారిలో పెట్టుండేదాన్ని. అసలు నిజంగా నువ్వు మగాడివేనా? కాలనీలో ఉండే వాళ్ళంతా అడుగుతున్నారు ఆ లేడీ ఇన్స్పెక్టర్ ఎందుకు వచ్చిందని. ఎవరికి మొహం చూపించలేకపోతున్నాం. ఇప్పుడేమో మీరు వచ్చారు. మేమేం చేయాలి? సూసైడ్ చేసుకోవాలా? అనవసరంగా మన దిశ మీద అనుమానం పడుతున్నాం. అసలైన సస్పెక్ట్ వీడే. ఏం మాట్లాడుతున్నారు? మేము నిజం మాట్లాడుతున్నాం. మిలియన్ ప్రాజెక్ట్ని ఎక్స్పోజ్ చేశాడు. అందువల్ల దిశ గురించి తెలిసిపోయింది. అందువల్ల భారతి గారు నీ మగతనం మీద అనుమానపడ్డారు. నీ కోపం వచ్చినందుకే వాడిని చంపేశావు. లేదు సార్, నిజంగా నేనేమీ చేయలేదు సార్, నన్ను నమ్మండి. దిశ, భయపడద్దు. ఆ ముసుగుతి. సరే, ఓ విషయం చెప్పు. నువ్వు మిలన్ని కలిసావా? లేదు, నాకు అతను ఎవరో కూడా తెలీదు. నేను ప్రజక్త ప్రేమించుకుంటున్నా, కానీ ఇప్పుడు మా ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదు. పర్లేదు. రేయ్, ఇలా రా. ఇంకోసారి కొట్టావంటే డొమెస్టిక్ వైలెన్స్ కింద పొక్కలో తోస్తాను. అర్థమైందా? ఆడవాళ్ళ మీద చేయి వేయకూడదు. దిశ, నువ్వు ధైర్యంగా ఉండాలి, సరేనా? లేదు సార్, మిలిండ్కి ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదు. పైగా క్లయింట్ తో అసలు ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదు. అతను పెళ్లెందుకు క్యాన్సిల్ చేశాడు? ఏం చేయమంటారు సార్, తనకి ప్రజక్త గురించి తెలిసిపోయింది. అది అమ్మాయిలంటే తనకి ఇష్టమని. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు ఖాన్. ఇదంతా అతనికి ఎలా తెలిసింది? ఈ ఫోటోస్ అన్నీ అతనికి ఎలా దొరికాయి? ఏమో తెలియదు సార్. అరే వకీల్ గారు, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏం లేదు. మిలింద్ మొబైల్ మాకు దొరికింది. నువ్వే ఆ ఫొటోస్ పంపించావు కదా? నిజం చెప్పు. చెప్తాను.
నేను మిలింద్ పార్ట్నర్స్. అందుకే తనని వార్న్ చేయాలనుకున్నాను. తనకి ప్రజక్త గురించి మొత్తం అన్ని చెప్పేశాను. తను ప్రజక్తతో కూడా మాట్లాడాడు, కానీ ప్రజక్త వాళ్ళ అమ్మతో విషయం చెప్పడానికి భయపడింది. అప్పుడే తనని కలిశాను. ఇలా చూడు, త్వరగా ఆంటీతో నిజాన్ని చెప్పేసేయ్, ఓకే? బయట వాళ్ళ ద్వారా చెప్తే ప్రాబ్లం అవుతుంది. తనేం చెప్పింది? మాట్లాడతానని చెప్పింది, కానీ తను అసలు చెప్పనే లేదు. ఆ తర్వాత మిలింద చెప్పాడు. అప్పుడు చాలా పెద్ద సమస్య అయింది సార్. ఈ మిలిన్కి ఎవరైనా క్లయింట్తో పగ గానీ సమస్య గానీ? ప్రస్తుతానికైతే ఏమీ లేదు సార్, కానీ ఇంతకుముందు తన మీద ఒక అటాక్ జరిగింది. ఈ అటాక్ చేసింది ఎవరు సార్? ఇది పవర్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ సదా చవన్ చేశాడు. ఎందుకు? తను తన డిపార్ట్మెంట్లో 60 crores ఫ్రాడ్ చేశాడు సార్. తనకి వ్యతిరేకంగా కేసు కూడా పెట్టారు. మిలినే వాదాడాడు. కేసుని వెనక్కి తీసుకోమని మిలిన్ చెప్తే అసలు తను తీసుకోలేదు. అందుకే తనని చంపడం కోసం అటాక్ చేశాడు సార్. సదా చవన్ ఇప్పుడు ఎక్కడుంది? అరే మాన్సి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకు పని దొరికింది కదా? అవును అంకుల్, కానీ ఇప్పుడు కాదు. ఏంటి, ఏమైంది? సర్టిఫికెట్ తీసుకోవడానికి డబ్బులు లేవు. సర్టిఫికెట్ ఏమో దొరకలేదు, ఉద్యోగం దొరకలేదు. టైం ఎలా మారిపోయిందో చూసావా? ఈ బంగ్లా ఒక కాలంలో నీకు సొంతంగా ఉండిద్ది, కానీ ఈ రోజున ఒక పని మనిషిలాగా ఈ బంగ్లాలో నువ్వు పనిచేస్తున్నావు. సదా చవాన్ ఇల్లు ఇదేనా? ముంబై పోలీస్ ఎస్ఐటి సదా చవాన్ ఉండేది ఇక్కడే కదా? ఇక్కడ సదా చవాన్ ఎవరు లేరు. అడ్రస్ అయితే ఇదే. ఈ ఇల్లు అసలు ముందు వాళ్ళదే, కానీ ఇప్పుడు అమ్మేశారు. మీరెవరు? సదా చవాన్ కూతురు మాన్సీ చవాన్. మిలింద్ పాంచాల్. మీ నాన్న ఒకసారి అతని మీద అటాక్ చేయించాడు. అతను మర్డర్ జరిగింది. సదా చవాన్ మీద అనుమానంగా ఉంది. ఆ అనుమానం బాగుంది. ఎలా కనిపెడతారు? నాన్న చనిపోయి సంవత్సరం అయింది. ఎలా? అటాక్ చేయటం వలన జైల్లో వేశారు. అక్కడ ఒంట్లో బాలేదు, ప్రాణాలు కూడా పోయాయి. తర్వాత ఈ ఇల్లు అన్నిటినీ అమ్మేశాం. నేను ఇక్కడే పని మనిషిగా ఉన్నాను. అన్నీ చేయి జారిపోయిన తర్వాత మనిషిలో మృగం నిద్రలేస్తుంది. నీకు చాలా కోపం వచ్చి ఉంటుంది కదా? ఒకవేళ ఆ కోపంతో నువ్వు మిలిందిని మర్డర్ చేయలేదు కదా? మిలింద్ని 3 ఏళ్లుగా నేను చూడలేదు. మీకు ఒకవేళ నాపై డౌట్ ఉంటే నన్ను అరెస్ట్ చేసుకోండి. వీళ్ళ నంబర్స్ తీసుకో. సార్, మిలిందు ఆఫీస్ సీసీటీవీ రిపేర్ అయింది సార్. ఆ బిల్డింగ్కి మెయింటెనెన్స్ సరిలేనందువల్ల ఇలా జరిగిందంటున్నారు. దూరంగా ఉన్న కొట్టుల్లో సీసీటీవీ ఉంది, కానీ సార్ దాంట్లో ఏది రికార్డ్ అవ్వలేదు సార్. అంటే సీసీటీవీ రిపేర్ అని మర్డర్కి తెలిసి ఉండొచ్చు. ఇది ప్లాన్డ్ మర్డర్. ఎస్ సార్. మాన్సీ గురించి ఎంక్వైరీ చేయండి. ఎస్ సార్. తను ఎమోషనల్ అని మనం ఎమోషనల్ ఫూల్స్ అవ్వకూడదు కదా. ఆ అమ్మాయి కొంచెం డేంజర్ పిల్ల అయ్యి ఉండే అవకాశం ఉంది. మిలిన్ ప్రాజెక్ట్ వాళ్ళ సిడిఆర్ రిపోర్ట్స్. మర్డర్ చేయబోతున్నానని ఒకరు కాల్ చేశారే, ఆ నంబర్ దొరికిందా? సార్, సర్వీస్ ప్రొవైడర్ ని అడ్రస్ అడిగాను. మనకి మిలిన్ సిడిఆర్ నుంచి షాకింగ్ న్యూస్ దొరికింది. సార్, ఆయనకి గత 2 నెలలుగా బెదిరిస్తూ మెసేజెస్ వచ్చాయి. ఎవరి దగ్గర నుంచి? శాలిని. ఆ పేరు మీద నెంబర్ రిజిస్టర్ అయ్యింది. ఇంకా సర్వీస్ ప్రొవైడర్ మూలంగా తన ఫోటో దొరికింది. ఇప్పుడు ఈఎంఐ ఎవరు? ఈఎంఐ ఎందుకు బెదిరిస్తోంది? సార్, ఈ ఫోటోని నేను భారతికి చూపించాను. ఆ రోజు మిలిన్తో చూసిన అమ్మాయి ఈవిడే అని ఆవిడ చెప్పారు. ఆవిడ తప్పకుండా ఈవిడే అని కన్ఫర్మ్ చేశారు సార్. ఇదిగో చూడండి, తను పంపించిన చాట్స్. 10 లక్షల రూపాయలు ఇవ్వకపోతే మీ నాన్నకు సంబంధించిన నిజం బయట పెట్టేస్తాను. అరే, ఈ మిలింద్ కేసులో డైలీ కొత్త ట్విస్ట్ వస్తూనే ఉంది. అలాగే ఇదిగోండి సార్. సార్, అసలు ఏం జరుగుతోంది? ఈ భారతి కరెక్ట్ గానే ఉంది, అలాగే రాంగ్ గానే ఉంది. సరే, శాలిని లవ్ మిలింద్తో కాదు, రత్నాకర్తో జరుగుతోంది. అరే, ఏంటి ఇదంతా? ఏం జరిగిందో జడ్జి సారే చెప్పాలి. శాలిని మా ఇంట్లో మేడుగా ఉండేది. అదేంటంటే పని మనిషిగా. కానీ 6 నెలల క్రితమే తను పని మానేసింది. దాని తర్వాత మాలా ఇక్కడ పనిచేయటం మొదలుపెట్టింది.
కానీ కొన్ని రోజుల క్రితం శాలిని హఠాత్తుగా మా ఇంటికి వచ్చింది. ఆలోచించి మాట్లాడు శాలిని. నువ్వేం మాట్లాడుతున్నావు? ఈయన మా నాన్నగారు. నేను ఓ తండ్రిలానే చూశాను, కానీ నిజానికి ఈయనొక మృగం. నా మీద తప్పుగా బిహేవ్ చేశారు. ఏమండి, తను చెప్పేది నిజమేనా? జ్యోతి, నేనేమి చేయలేదు జ్యోతి. అది అబద్ధం చెప్తుంది. ఏ ఆడది విషయంలో అబద్ధం అసలు చెప్పదు. మీ భర్త ఓ మనిషే కాదు, ఒక మృగం. 2 నెలలుగా నన్ను బలాత్కారం చేస్తున్నారు. లేదు, ఈయన ఒక పెద్ద జడ్జ్, కానీ ఈయన వల్ల నా ప్రాణానికే ప్రమాదం. నేను పేద కుటుంబం. నేను చెప్పేది మీరేది పట్టించుకోరు. అవును, ఆబ్వియస్లీ మేము నమ్మం, ఎందుకంటే నువ్వు చెప్పేది అబద్ధం. అలాగా? ఇప్పుడు నేను మీ అందరినీ కోర్టు వరకు లాగుతాను. నువ్వేంటి కోర్టుకు లాగేది? నేనే నీ మీద కేసు వేస్తాను. ముందుకి నుంచి వెళ్ళావు వెళ్ళావు. కానీ మిలిన్ దగ్గర తను గెలవలేదని బాగా తనకు తెలుసు. తను అబద్ధం చెప్పిందని ఒకరోజు బయటపడుతుందని తెలుసు. అందువల్ల తను ఆ ఫోటోని మార్పింగ్ చేసి మిలిన్కి పంపించింది. 10 లక్షల రూపాయలు నాకు కావాలని చెప్పి మిలిన్ తని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. తను అనుకున్నట్టు మేము తనకి డబ్బులు ఇచ్చేస్తాం అనుకుంది. కానీ మిలిన్ ఆ ఫోటోని ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ పంపించాడు. తన వలలో తనే చిక్కుకుపోయింది. ఎందుకంటే ఆ ఫోటో నిజంగా మార్పింగ్ చేశారు. అయినా కానీ తను ఊరుకోలేదు. మమ్మల్ని బెదిరిస్తూనే ఉంది. మమ్మల్ని ఎదిరించి కంప్లైంట్ చేసింది, మా ఎదురుగా కేసు వేసింది. కానీ ఈ కేసు కోర్టుకు వెళ్ళిన తర్వాత తను చేసిన తప్పేంటో అందరికీ తెలియవచ్చింది. తను మా దగ్గర క్షమాపణ అడిగింది, కాళ్ళ మీద కూడా పడింది. ఆ తర్వాత మిలిన్ తన్ని క్షమించేశాడు సార్. ఒకవేళ 10 లక్షల రూపాయలు ఇవ్వనందున శాలిని మిలింద్ని చంపొండొచ్చుగా? ఛాన్స్ ఉంది సార్. ఖచ్చితంగా తను చేస్తుంటుంది. సార్, శాలిని పారిపోయిందనుకుంటా. తను వెతకడానికి సర్కులర్ రిలీజ్ చేయి. తను పారిపోకూడదు. ఎస్. పద. సార్, శాలిని. ఏయ్ ఏయ్ ఉండు. నేనేమీ చేయలేదు సార్. మరైతే ఎందుకు పరిగెట్టావు? చెప్పు చెప్పు. సార్, అది మిలిన్ సార్ మర్డర్ జరగటం వల్ల మీరందరూ నన్నే అనుమానిస్తారని నాకు తెలుసు, అందుకే పరిగెట్టాను సార్. నువ్వు 10 లక్షల కోసం మిలింద్ని చంపేశావు కదా? నేను అతని డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేశాను అంతే, కానీ నేను అతని మర్డర్ చేయలేదు సార్. శాలిని, అందరికీ డబ్బు అవసరం ఉంటుంది. మా అమ్మ క్యాన్సర్ పేషెంట్ సార్. అందుకే నువ్వు అతన్ని చంపేశావు. లేదు సార్, అలా ఏం చేయలేదు. కానీ ఒక విషయం, అందుకే చంపుంటారు సార్. ఎవరు? ఆ రోజు నాకు కాల్ చేసినప్పుడు ఏదో పిచ్చోననే అనుకున్నాను. 50,000 నేను వాడి కథ ముగిస్తాను. ఆ మెలిన్ వల్ల నీకు నీ డబ్బులు దొరకలేదు కదా, మీ అమ్మకి ట్రీట్మెంట్ చేయించుకోలేకపోయావు. ఒకవేళ నా దగ్గర 50,000 ఉంటే నేను మా అమ్మకి ట్రీట్మెంట్ చేస్తాను, నీకు నేను ఇవ్వను. కానీ మిలిన్ సార్ని మర్డర్ చేశాక నాకంతా తెలిసింది. వాడే అతన్ని చంపుంటారు. పద లే. సార్, ప్రాజెక్టా ఇంకా శాలినికి ఒక నంబర్ నుండే కాల్ వచ్చింది. ఆ నంబర్ కార్తిక్ దాస్ అనే పేరులో రిజిస్టర్ అయింది. కానీ సార్, ఫేక్ ఐడి ప్రూఫ్, ఫేక్ అడ్రస్. ఇంకా ఆ నంబర్ నుండి కేవలం 3 నంబర్కే కాల్స్ వెళ్ళాయి. శాలిని, ప్రజత, దిశా మొహితే. సరే, దిశ మన దగ్గర దాచిపెట్టడానికి కారణం తనకి గిల్టీగా ఉంది. శాలిని ఇంకా ప్రాజెక్టాకి ఫోన్ వచ్చింది, వాళ్ళు పట్టించుకోలేదు. అయినా మిలింద్ మర్డర్ జరిగింది. కానీ దిశాకి కాల్ వచ్చింది, తనే వద్దని చెప్పలేదు. తనే మిలింద్ని చంపేసింది. ఈ కిల్లర్ ఏ అమ్మాయిలతో అయితే తనకి సమస్య వచ్చిందో ఆ ముగ్గురికి తను కాల్ చేశాడు. కానీ ఈ 3 అమ్మాయిలకి మిలింద్కి ప్రాబ్లం ఉందని ఆ కిల్లర్కి ఎలా తెలుసు? అంటే ఈ కిల్లర్కి ఆ 3 ఆడవాళ్ళ గురించి బాగా తెలుసుండాలి, లేదా మిలింద్ గురించి బాగా తెలుసుండాలి. ఓ పని చేయండి, దేశాన్ని విచారించండి. తనకు ఏదైనా అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చిందేమో కనుక్కోండి. తర్వాత ఈ అంకూర్ తన కాల్ హిస్టరీ తీయండి. ఎందుకంటే మిలింద్కి బాగా క్లోజ్ అయిన వ్యక్తి అతనే. సరే, అంకూర్ గురించి ఆయన విచారించాము. ట్రాక్ రికార్డ్ క్లీన్ గా ఉంది. తన మొబైల్ లొకేషన్ ద్వారా ఒక విషయం తెలిసి వచ్చింది. ఏంటంటే ఏ రోజైతే మిలింద్ చంపబడ్డారో ఆ రోజు తన ఇంట్లోనే ఉన్నాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది? మిలింద్ ఏమేం చేసేవాడో వాటి గురించి మర్డరర్కి బాగా తెలుసు. వాటన్నిటినీ తనకు అనుకూలంగా మార్చుకొని
మిలింద్ని చంపేసి ఉండాలి. సార్ ఇంటిలో ఉన్న వాళ్ళు తప్పక వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో వస్తున్నారో అని ఎవరికి తెలుసు? ఒక ఇంట్లో ఏం జరుగుతుంది, ఏం సమస్యలు అనేది ఆ ఇంటి ఓనర్ కి ఇంకా పని మనిషికే తెలుస్తుంది. అన్నట్టు ఆ ఇంట్లో పనిచేసే అమ్మాయి పేరేంటి? మాలా. నా పేరు మాలా సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాటలు గాని వాళ్ళు పడే గొడవలు గాని నువ్వు విన్నావా? ఏదైనా తెలిస్తే చెప్తావా? నేను అలాంటివేమీ అడగను సార్. నా పని అయిన తర్వాత జీతం తీసుకుని వెళ్ళిపోతానంతే. అంతా నా తలరాత. ఆ ఇంటికి పనిచేసాను చూడు, పక్కనే ఉన్న సొసైటీకి వెళ్ళినా చాలా బాగుండేది. మీ హిస్టరీ అంతా నాకు తెలుసు. అహూజా ఇంట్లో దొంగతనం చేసావనేగా పంపించేశారు. మేడం నేనేం చేయలేదు. జీతం ఇవ్వలేవు అన్నారు. అడిగితే నిందలేశారు. నేనేం చేయలేదు మేడం. ఖాన్ సార్, నేను దిశ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. తను పారిపోయింది. ఏంటి? అవును సార్. అది పారిపోవడం మాత్రం కాదు, డబ్బుల్ని నగల్ని అన్నిటి తీసుకెళ్ళిపోయింది చెప్పండి. సార్ తను డబ్బులు ఇంకా వినపడింది. నువ్వు పంచే ప్రాజెక్ట్ ఇంటికి వెళ్ళు. వాళ్ళిద్దరూ కలిసి పారిపోయారేమో చూడు. ఓకే సార్. మేడం, అఫీషియల్ సోర్స్ లేకుండా మనం నమ్మలేం. నేను స్కూటీ నెంబర్ని అలాగే మొబైల్ నెంబర్ని ట్రేస్లో వేశాను. ఒకవేళ ప్రాజెక్టా దొరక్కపోతే నేను నా ప్రాణాలు వదిలేయాల్సి వస్తుంది. నేను బాగా వెతకడానికి ట్రై చేస్తాను. వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు? ప్రాజెక్ట్ ఎక్కడుంది? ఏమైంది? మేము దిశ ఇంటికి వెళ్ళాం. నగలు డబ్బు తీసుకుని పారిపోయింది. తను ప్రాజెక్టా ఇద్దరు కలిసి పారిపోయారని తన భర్త చెప్తున్నాడు. వాడికి పిచ్చి పట్టింది. ప్రాజెక్టా లోపలే ఉంది. బయటికి పిలవడం మేడం. ఎందుకు? తను షోపీసా మీకు చూపించడానికి? ప్రాజెక్టాకి ఒంట్లో బాగోలేదు. తను లోపల రెస్ట్ తీసుకుంటోంది. మీరు తన్ని ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే రేపు రండి, లేదా వారెంట్తో రండి. సరే ఇటు చూడండి. 2 గంటల క్రితం వరకు ప్రాజెక్టా దిశ వాళ్ళ లొకేషన్ సేమ్, కానీ ఇప్పుడు సపరేట్గా ఉంది. కానీ వీళ్ళిద్దరూ ఎందుకు విడివిడిగా తిరుగుతున్నారు? బహుశా అది వాళ్ళ ప్లాన్ లో ఒక భాగమేమో. మీరిద్దరూ ప్రాజెక్ట్ లొకేషన్ కి వెళ్ళండి. తనని అరెస్ట్ చేయండి. మనం దిశ లొకేషన్ కి వెళదాం. లొకేషన్ అప్డేట్ ఇస్తూ ఉంటాం. సార్ మీరు సరైన లొకేషన్లో ఉన్నారు. మీరు కొంచెం చుట్టుపక్కల చూసుకుంటూ వెళ్ళండి సార్. సంగ్రామ్ సార్, ప్రాజెక్టా లొకేషన్ అదే. తను అక్కడే ఉంటుంది, వెతకండి సార్. హర్ష, ఈ రోజు రేట్ ఎంతో అదే ఇవ్వండి. నాకు రిసిప్ట్ ఇవ్వక్కర్లేదు. త్వరగా డబ్బిచ్చేయండి. నేను త్వరగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తాం? ట్రైన్లోనా, బస్సులోనా, ఎందులో? ఇదే మర్డర్ వెపన్. దీని మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ బాడీ దొరికిన చోటే ఇది దొరికింది. నేనే ఆమెని హత్య చేశాను. ప్రాజెక్టా నాకు ఆశలు చూపించింది. ఆమె నన్ను మోసం చేసింది. నేను అన్నీ తీసుకొచ్చాను. జ్యువెలరీ, డబ్బు చూపించు. అన్నీ ఉన్నాయి. 1 సంవత్సరం దాకా మనం ఏ పని చేయక్కర్లేదు. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళి ఒక ఇల్లు కొనుక్కుందాం. అక్కడే మనం ఉందాం. అమ్మ ఫోన్ చేస్తుంది. హలో, ఎక్కడున్నావు? అమ్మా, నేను దిశతో నిరంతరంగా వెళ్ళిపోతున్నాను. అలాగే రాజు, నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు కదా, సరే వెళ్ళిపో. కానీ రాజు, ఒక పని చెయ్యి. నువ్వు ఇంటికొచ్చి నన్ను చంపేసి ఆ తర్వాత వెళ్ళు. దిశ, నేను అమ్మను వదిలేసి నీతో రాలేను. ఐమ్ సారీ. మహేష్ నన్ను రోజు రేప్ చేస్తాడు. నేనంతా భరించాను.
ఎందుకంటే నువ్వు నాతో వస్తావని. కానీ నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. నేను ఇకపై నా గురించి మాత్రమే ఆలోచిస్తాను. దిశ నన్ను వదులు. స్వార్థంతో తన గురించి మాత్రమే ఆలోచించింది. కోపం వచ్చి ఆమెను చంపేశాను. ఇదే కోపంతో మిలింద్ను కూడా నువ్వు చంపేశావు. నీకు కాల్ వచ్చింది కదా, 50,000 ఇస్తే చంపుతానని చెప్పుండాలి. వచ్చింది సార్. సార్ మీరే చెప్పండి, నాకు మిలన్కి ఏంటి సంబంధం? అతనెవరో కూడా నాకు తెలియదు. అతన్ని నేనెందుకు చంపుతాను? సార్ తనకి మిలన్కి ఎలాంటి సంబంధం లేదు. అలాగే ఈ అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ రావడం అసలేం అర్థం కావడం లేదు సార్. సార్ నాకు తెలిసి ఆ కాల్ మనల్ని దారి మళ్లించడానికి ఏమో అనిపిస్తోంది. ఎందుకంటే మనం అసలైన హంతకుణ్ణి చేరుకోకూడదని. ఖాన్ మన మెయిన్ సస్పెక్ట్ ఎవరు? భారతి. ఎందుకంటే భారతి కూతురు ప్రాజెక్టా ఇంకా దిశల మధ్య ఉన్న రిలేషన్ గురించి మిలింద్ అందరి ముందు ఎక్స్పోజ్ చేశాడు. అందువల్లే దిశతో ప్రాజెక్టా తను రానని చెప్పేసింది. అందువల్లే ప్రాజెక్టా తనని చంపడానికి అవకాశం ఉంది. ప్రాజెక్ట్ అనే మర్డర్ చేసిందని అనుకుందాం, కానీ ప్రాజెక్ట్ ఇప్పుడు లేదు కదా సార్. ఈ కేసు కేవలం ఫైల్గానే ఉండిపోకూడదు. లేదు ఖాన్, 0 నుంచి మొదలు పెడదాం. ఈ మిలింద్ మర్డర్ వెపన్ కనిపెట్టడం ముఖ్యం. అది దొరికితే హంతకుడు దొరికినట్టే. సార్ ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలోన ఎవరైనా మామూలుది కొంటారా? గుర్తుండిపోతుంది కదా. తన పేరు గుడ్డు. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా. 6 నెలల ముందు డ్రగ్స్ కేసులో తన్ని పట్టుకున్నారు కదా పోలీసులు. ఇప్పుడు 2-3 రోజులే అయింది, బయటకు వచ్చేసాడుగా. అలాగా? చూడు మాలా, ఇవి నీ కాల్ రికార్డ్స్. వీళ్ళందరూ మీకెలా తెలుసు? వీళ్ళకెందుకు ఇన్ని కాల్స్ చేశావు? ఏం డిస్కస్ చేశావు? అయ్యో సార్, నేను ఆ డ్రగ్స్ పనులని వదిలేశాను. ఇప్పుడు ఈ చిన్న చిన్న పనులే చేసుకుంటున్నాను. నాకేమీ తెలియదు సార్. అలాగా? అయితే వీడిని చంపేద్దాం, వీడికేం తెలియదు కదా. లేదు ఇక్కడ వద్దు సార్, అడవికి తీసుకెళ్దాం. వెనక నుండి షూట్ చేయాలి. హ్యూమన్ రైట్స్ ప్రాబ్లం రాదు. అయ్యో సార్, మేడం ఏమంటున్నారు? సార్ నన్ను చంపకండి సార్, నేను మొత్తం చెప్పేస్తాను. నిజం చెప్తావా? ఇదే మర్డర్ వెపన్. దీని మీద గుడ్డు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఇది గుడ్డు మీ బంగ్లా వెనక గోతులో దాచిపెట్టాడు. అతనంతా ఒప్పుకున్నాడు, నువ్వు ఒప్పేసుకో. అన్ని విషయాలు తప్పుగా జరిగాయి సార్. నేను ఆటలాడే చిన్నతనంలో నా నాన్నగారు జైలుకి వెళ్ళారు. ఆ బాధతో మా అమ్మ కూడా చనిపోయారు. ఇల్లు డబ్బులు అన్నీ కోల్పోయాం. చాలా కోపం వచ్చింది, కానీ ఏం చేయలేకపోయాను. సరిగ్గా అప్పుడే గుడ్డు జైలు నుంచి బయటికి రిలీజ్ అయ్యాడు. గుడ్డు నాన్న జైల్లో ఒకరిగా ఉండేవారు. గుడ్డుకి నేనంటే బాగా ఇష్టం. డబ్బులు కూడా తీసుకొస్తాడు. అప్పుడే ఆలోచించాను, రివెంజ్ తీసుకోవాలంటే నేను ప్రేమించినట్టు నటించి తీరాలని. గుడ్డు గన్ను కొన్నాడు, నేను మాలా అని కొన్నాను. మాలా నాకు మిలన్ ఇంటి ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేది. నాకు ప్రాజెక్టా దిశ శాలిని గురించి కూడా తెలిసింది. నేను తర్వాత గుడ్డుకి ఒక ఫేక్ సిమ్ ఇచ్చి అందరికీ కాల్ చేయమని చెప్పాను. అప్పుడే పోలీసులు డిస్ట్రాక్ట్ అవుతారు. హలో, అన్ని పనుల్ని చేయడం దేవుడి వల్ల కాదు. కొన్ని పనులు చేయడానికి రాక్షసుడు రావాలి. ఒకవేళ 50,000 ఇచ్చావంటే నీ శత్రువుని నేను చంపేస్తాను. చార్జ్ షీట్ వేయండి. లేవరా.